జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. వర్ణం లేదు, ఏమీ లేదు, ఆయన ఒక్కడే. ఆయన రక్తంలో కడగబడిన మనము కూడా ఒక్కటే. మన భారతదేశం అయినా సరే ఇక్కడ కూడా దీన్ని నిర్మూలించడానికే కదండి స్కూల్లో ఏం పెడతారు? యూనిఫామ్ పెట్టరా? ఎందుకు పెడతారు యూనిఫామ్? నువ్వు ధనవంతుడు అయినా దరిద్రుడు అయినా ఆలోచించండి. ఇప్పుడు డబ్బున్నవాడు మంచి బట్టలు వేసుకుంటాడు, డబ్బు లేనివాడు నార్మల్ బట్టలు వేసుకుంటాడు. అందుకని యూనిఫామ్ పెడితే ఆడు ఒకే బట్టలు వేసుకుంటాడు. అంటే మేమంతా ఒక్కటే. అందుకే ఫ్లెడ్జ్ చెప్పేవాళ్ళం కదండి చిన్నప్పుడు. చెప్పారా మీరు? చదువుకున్నారా? మీరు చదువుకున్నారు కదండి. ఏం చెప్పాం ఫ్లెడ్జ్? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్. ఫ్లెడ్జ్ బాగా వేస్తారు కానీ ఏం బాదు కులం పాదు. ఎస్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. వరల్డ్లో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నా బ్రదర్ అండ్ సహోదరు అంతే. ఎందుకనంటే మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. కాబట్టి ఆ కుల వ్యవస్థ పొరపాటును అని మళ్ళీ చెప్తున్నా, నీ మనసులో ఉంటే దాన్ని చంపేయండి. అర్థమవుతుందా? చాలా మంది అడుగుతూ ఉంటారు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. నేను తెలుసా, మీ ఇంటి పేరు ఏంటన్నా? ఇంటి పేరుని బట్టి కుల నుంచి కట్టే దరిద్రులు ఉంటారు కొంతమంది. ఉంటారా? నీకెందుకురా? నువ్వు వాక్యం వినడానికి వచ్చావు, సేవ చేయడానికి వచ్చావు, వాక్యం వినడానికి వచ్చావు. వాక్యం విను. కులవాడిగా ఉంటే నీలో చెప్పుందని అర్థం. పేర్లు అడుగుతున్నావంటే చెప్పుందని అర్థం. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో నీ పేరు నీ కులాన్ని సూచించడానికి వీలు లేదు. అందుకని ఎక్కడ కూడా ప్రశ్న, ఎవరైనా మీ పరిచర్యలో మిమ్మల్ని ఎవరైనా నీ కులం ఏంటని అడిగితే ఒకే మాట చెప్పండి, మేము క్రైస్తవులం, దేవుని పిల్లలం, ఆయన పరిచర్య కొరకు పోరాడే సైనికులం. మేమేం చెప్తాం తెలుసా? ఆయన బోధకులం. అంతే. వేరొక కులం మనకి చెప్పాలా? ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా సరే ఒకే రక్తం వస్తుందిగా. ఒకరికి పచ్చగా, ఒకరికేమో వేరే వేరే కలర్ ఉంటుందా? కట్ చేస్తే అందరికి ఏముంటుంది? గట్టిగా. ఓకే, మీకు అర్థమైందా? ఈ కుల ప్రస్తావన మన భారతదేశంలో ఎక్కువైపోయింది. ఉందా లేదా? దరిద్రం ఇది. కులానికో సంఘం ఉంది ఈ రోజున. మీకు అర్థమైందా? కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనకేముండకూడదు చెప్పాలా? కుల పిచ్చి ఉండకూడదు. ఇప్పుడు బాగా ఆలోచించండి, మనం గాలి పీలుస్తున్నాం కదా, గాలి ఏదైనా కులం ఉందా? గాలికి నీరుకి ఏమైనా కులం ఉందా? లేదు. కొన్ని భూమికి ఏమైనా కులం ఉందా? నేను ఈ కులం ఉండే మోస్తా అనేది ఏమైనా ఉందా? లేదు. అంటే దేవుడు సృష్టించిన పంచభూతాలకి కులం లేదు. అవి పీలుస్తున్న మనకెందుకు కులం? అవి త్రాగుతున్న మనకెందుకు కులం? ఆ భూమి మీద నడుస్తున్న మనకెందుకు కులం? ఉండొచ్చా? ఉండకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ దినాల్లో కులం రాజ్యం ఏలుతున్న దినాల్లో మనం ఉన్నాం. కానీ మనకేముండకూడదండి? కుల పిచ్చి ఉండకూడదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే, డాక్టర్ గారు మీరు ఏ కులం అండి అంటారమ్మా అంటే అక్కడే పోతావు నువ్వు. ఆడికి మండింది అనుకో, ఏదో పేక్ కట్ చేసి అవతల పడేస్తాడు, దరిద్రం పోతుంది. ఆలోచించండి. ఉండొచ్చా? గుర్తుపెట్టుకోండి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా ఏ డాక్టర్ మంచిగా చేస్తారో అని అడుగుతారు, కానీ మా కుల కూడా కాదా అడుగుతారా? అడగరు కదా. కాలేజీకి వెళ్తారు, కాలేజీ మంచి పేరున్న కాలేజీలో జాయిన్ అవుతారు, కానీ అది ఏ కులం కాలేజీ అని అడిగి వెళ్తారా?
పోనీ జాబ్ వచ్చింది, మన పై ఆఫీసర్ వేరే కులం అయి ఉండొచ్చు, నా పై ఆఫీసర్ కూడా నా కులం అయితేనే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతా అంటారా? నీ లైఫ్లో ఉద్యోగం రాదు ఇంక నీకు. అంతే, మనకేముండకూడదు, ఏముండకూడదండి. కాబట్టి ఈ సంవత్సరం నేర్చుకోండి. ఇప్పుడు వరకు ఎవరి మనసులోనైనా అలాంటిది ఉంటే, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ఎక్కడైనా అడిగినా సరే ఒకే మాట చెప్పండి, మేము క్రైస్తవులం. ఈ మాట తప్ప మరొక్కసారి నీ కుల ప్రస్తావన నీ నోటి వెంట రావడానికి నువ్వు కూడా అడగడానికి లేదు. అడిగారా ఎప్పుడైనా పైకి చెప్పొద్దు, మనసులో చెప్పుకోండి. అడిగితే చంపేయండి దాన్ని, ఇంకెప్పుడు కూడా బయటికి రావడానికి. సరే, విషయం ఏంటంటే మొత్తం మీద ఆమె సలహా ఇచ్చింది. సలహా ఇస్తే రూతు నో అని అందా? నువ్వు చెప్పినట్టు నేను ఎన్నో అని అందా? అనలే. అంటే తల్లిదండ్రులు మాట ఎవరు వినాలా? ఎవరు వినాలా? పిల్లలు వినాలా? ఇప్పుడు మనోడు ఏమన్నాడు? ఫిలిష్తీయుల కుమార్తెను చేసుకుంటామంటే, అరే బాబు దేవుని పిల్లల్లో చేసుకో, కుల ప్రస్తావన కాదది, మన ఆత్మీయులు చేసుకో అని అంటే కుదరదు మమ్మీ, నా ఇష్టం అన్నాడు. ఏమన్నాడు? వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎందుకని? ఈ రోజులో ఒకవేళ నా ఒక అమ్మాయిని చెయ్యకపోతే నేను కోసేసుకుంటా. ఎందుకు వచ్చిన గొడవ బాబు? మా అబ్బాయి చచ్చిపోతాడేమో భయంతో ఇచ్చి చేసేస్తాం అన్నట్లేదా? అన్నారు అనట్లేదా? నేను కోసేయాలి నిజంగా. ఇది ట్యాంక్ ఎక్కి నేను దూకేస్తా, ఆ అమ్మాయి నాకు నచ్చింది, మా అమ్మ నాన్న వినట్లే, మళ్ళీ చచ్చిపోయి చావడం ఏంటిది? సెల్ఫీ వీడియో. ఇదిగో నా సావుకి మా అమ్మే కారణం, వినట్లా, తట్టుకోలేకపోతున్నాను, ప్రాణప్రదంగా ప్రేమించా, చచ్చిపోయి సావచ్చు కదరా, మళ్ళీ సెల్ఫీ వీడియో ఏంటి? చేయట్లేదా? మళ్ళీ దిక్కుమాల సెల్ఫీ వీడియోలు. అందుకని తట్టుకోలేక సరేరా బాబు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి చేసుకో అంది. ఎవరు చెప్పండి అమ్మా? తల్లి తండ్రి అలాగే అన్నారు. అన్న తర్వాత మొత్తం మీద బాగా ఆలోచించండి, పెళ్లి చేసేశారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళారు, అత్తరింటి దగ్గర విందు జరుగుతుంది. విందు జరుగుతూ ఉంటే సంసోను పొడుపు కథ వేశాడు. మీలో దమ్మున్న మగాడెవడైనా సరే ఈ పొడుపు కథ ఇప్పండ్రా, ఇప్పరా, మీకు ఇన్ని జతల బట్టలు ఇస్తా అన్నాడు. అనేసరికి వాళ్ళ వల్ల అయిందా? తిని దానిలోండి తీపి వచ్చును, బలమైన దాంట్లోంచి కదా ఉంది కదా, అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. సరే వేసరికి ఒక్కడు కూడా అది అర్థం కాకపోయేసరికి ఫిలిష్తీయులు వచ్చి, రై మీ అమ్మాయిని కాకబట్టి ఏదో రకంగా మీ అల్లుడిని ఆ విషయాన్ని రాబట్టమని చెప్పు అని అంటే, నిజంగా భర్త క్షేమాన్ని కోరుకునే స్త్రీ అయితే సీక్రెట్ బయటోడు చెప్పుద్దా? నిజంగా సంసోన్ని ప్రేమించిన అమ్మాయి అయితే భర్త గౌరవాన్ని కాపాడుద్దా, ఫిలిష్తీయుల గౌరవాన్ని కాపాడుద్దా? కదా వచ్చి, ఏమండి ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పరా అని అడిగింది. అని అడిగితే చెప్పేశాడు. చెప్పేసి ఈ బట్టుకెళ్ళి ఫిలిష్తీయులకి చెప్తే వాళ్ళు వచ్చి, అబ్బా పెద్ద పోటీగాడు అని వేసేవులే, మాకు తెలుసు అని చెప్పేశారు. చెప్పేసరికి ఒళ్ళు మండిపోయిందంట. ఒళ్ళు మండిపోయి అవన్నీ చల్లా చెదురు చేసి ఫిలిష్తీయులు అందరినీ సర్వనాశనం చేసి పుట్టింటికి వెళ్ళిపోయాడంట. ఎవరు పుట్టింటికి ఎవరు వెళ్తారమ్మా? గట్టిగా చెప్పండి. మరి అది ప్రేమిస్తే అలా ఉంటుంది. సంసోను ప్రేమించాడు, ఫిలిష్తీయుల కుమార్తె ప్రేమించిందా? ఏం ప్రేమించింది తెలుసా? సంసోను ఎత్తైన వాడు, మంచి శరీర సౌష్ఠవం కలిగిన వాడు, మంచి జరల కలిగిన వాడు, అందగాడు. అందానికి ఆకర్షితురాలయ్యింది, కానీ సంసోన్ని నిజంగా ఏం చేయలే, ప్రేమించలే. ప్రేమకు అట్రాక్షన్ కి తేడా అక్కడే తెలుస్తుంది. అందాన్ని బట్టి పుట్టేదేమో ఆకర్షణ, గుణాన్ని బట్టి పుట్టేది ప్రేమ. మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గుణం ఎలా తెలుస్తుంది? అందుకే లవ్ ఫేక్ అని చెప్పేది. అంతేగా నాకేం వ్యతిరేకమేం కాదు, అర్థమైందా? కాబట్టి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ కాదా? అనగా నాకు అర్థం, అందంగా ఉన్న వాళ్ళ మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వద్దు, కానీ మసిబొగ్గు మొహం ఉన్న వాళ్ళ మీద, మసిబొగ్గులాగా పొయ్యి దగ్గరకు గోడలాగా ఉన్న వాళ్ళ మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎందుకు రాదండి? కుంటోళ్ళని గుడ్డోని చూసినప్పుడు ఎందుకు రాదు? హ్యాండిక్యాప్ని చూసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎందుకు రాదు? అంటే అందమైన శరీర సౌష్ఠవం, అందమైన ఫెయిర్గా ఉండి అందంగా ఉన్న వాళ్ళ మీద మాత్రమే ఏం పడుతుందట? నాది ప్రేమ కాదు, కామం. దీంట్లో సందేహం లేదు. అవునా కాదా? అవునా కాదా? సో అలా జరిగింది. అంటే తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల లాభమా నష్టమా? పుట్టింటికి వెళ్ళాడు. 6 నెలల తర్వాత కోపం చల్లారిందట. కోపం చల్లారి పోన్లే, ఆ రోజు ఏదో కోపం వచ్చింది, బాయే కదా క్షమించేద్దాం అని చెప్పి ఒక మేకప్ పిల్లని తీసుకొచ్చి, మామ వచ్చేసా, నీ కూతురు నాకు ఇచ్చే అన్న. ఇంకెక్కడ కూతురు? నీ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసా అన్నాడంట.
ఎవరికి ఇచ్చి? ఫ్రెండ్కి ఇచ్చి. అలా ఆలోచించండి, 6 నెలలు వెయిట్ చేయలేంది ఆయన ఎందుకు ప్రేమించింది? అంటే 6 నెలల్లోగా ఈమె కూడా మారిపోయి ఆడ ఫ్రెండ్ అని కూడా ఏం చేసింది చెప్పండి. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది? సంశయంకి వచ్చిందా లేదా? ఎవరి మాట వినకపోవడం వల్ల. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల మాట వినకపోతే నీకే నష్టం. అందుకే యవనస్తులు ఎవరికి లోబడాలా? ఎవరికి? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, భార్యలారా మీ భర్తలకు ఉందా లేదా? రావట్లేదు పాపం. ఉందా? గట్టిగా నిజంగానే ఉందా చెప్పండి. ఇప్పుడు లోబడుతున్నారా? ఆడినాకు లోబడిపోతున్నాడండి అంటున్నారు కొంతమంది. మీరు బాగా ఆలోచించండి. పేతురు పత్రికలో ఒక మాట చదువుతాం, మీకు తెలిసిన విషయం ఒక మాట చదువుతాం సందర్భాన్ని బట్టి. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక, దీంట్లో ఉంటుంది 3వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న యెడల ఆమెకు చాలండి. పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలందరూ కూడా ఎవరికి లోబడ్డారట? గట్టిగా చెప్పండి అమ్మా. తమ స్వపురుషులకు. క్లియర్గా ఉందా లేదా? పరపురుషులకా స్వపురుషులకా? అమ్మ భార్యలారా, ఏ పురుషులు లోబడాలా? బయట వాళ్ళకి లోపడతారు కొంతమంది. ఎవరికి లోబడాలా? శారా గారు ఎవరికి లోబడ్డారట? ఏమని పిలిచిందంట? నా యజమానుడు అని పిలిచేదట. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే మై మాస్టర్ అని ఉంటుంది. ఏమని ఉంటుందండి? అంటే అబ్రాహ్మ గారిని భార్య అయిన శారా ఏమని పిలిచేదట? మై మాస్టర్, నా యజమానుడా అని పిలిచేదట. మీరేమని పిలుస్తున్నారు చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి? లేటెస్ట్ ఫ్యాషన్ ఒరే ఏంటమ్మా, శారా గారు ఏమని పిలిచింది? మై మాస్టర్, నా యజమానుడా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని రిలేషన్స్ ఉంటారు, బావ మావయ్య అలాంటి రిలేషన్స్ పెళ్లి చేసుకో, అలా పిలుచుకోదు, అది కొంచెం వరకు పర్వాలేదు. పేరు పెట్టి భర్తను పిలవచ్చా? ఇదిగో అబ్రామ్ అనేది శారా, ఎక్కడన్నా ఉండాలా అని. మీకు విచిత్రం తెలుసా? బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరుల పట్టి ఎక్కడుంది? ఏ అధ్యాయంలో ఉంది? విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది. మీరు విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలా మంది విశ్వాసులు దాంట్లో ఉన్నారు. అంటే హనోకు లాంటి వాళ్ళు, హేబేల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ విచిత్రం తెలుసా? భార్య భర్తల పేర్లు లిఖించబడిన ఏకైక పేరు ఏదైనా ఉందంటే అబ్రహాము శారా. గట్టిగా చప్పలు కూడా దేవుని నమస్కరిద్దామా? మరి ఇంకే ఇతర పేర్లు కూడా కలిసి రాయబడలా. అబ్రహాము శారా పేరు మాత్రం భార్య భర్తల పేరు లిఖించబడింది అని అంటే విశ్వాస వీరుల పట్టిలో శారా గొప్పతనం అంటే మీరు ఆలోచించండి. హనోకు భార్య అంటే మనకు రాయబడలా, మిగతా వాళ్ళ పేర్లు రాయబడలా, దావీదు భార్యల పేర్లు రాయబడలా. కానీ అబ్రహాము పేరు రాయబడింది. అబ్రహాము పేరు కింద శారా పేరు కూడా విశ్వాస వీరుల జాబితాలో రాయబడింది. కారణం ఏంటో తెలుసా? ఆమె భర్తను ఎలా లోబడింది, ఎలా గౌరవించింది అని అంటే మై మాస్టర్ అని పిలిచేదట. ఎలా పిలిచేదండి? చెప్పాలి గట్టిగా, మై మాస్టర్ అని పిలిచేది. కానీ ఈ రోజున చాలా మంది మోడర్న్ భార్యలు ఎక్కువైపోయి ఆ పేరు పెట్టిపోయి రమేష్ ఎల్రా పిలిచారమ్మ. ఎప్పుడైనా పైకి చెప్పొద్దులే, మనసులో అనుకోండి. మీ భర్తలు ఉంటే ఫీల్ అవుతారు మరలా. కానీ మార్చుకోలేద్దా? ఎంత ట్రెండ్ మారినా పిలుచుకోవాలి. ఇంకొకరు పిలుపులు చాలా విచిత్రమైన పిలుపులు అంటే తెలుసా? ఏంటో తెలుసా? పేరు పెట్టి కూడా పిలవరు. ఇదిగో నిన్నే. ఎవరికి గేదేమని ఉందా అక్కడ? భర్తను పిలుస్తున్నావా? కొంతమంది భర్తలు కూడా అలాగే అంటారు, ఇదిగో నిన్నే. ఆమెకు పేరు ఉంది కదా, పేరు పెట్టి పిలవచ్చు కదా. పిలవరు. భార్య
తప్పులేదు, అంతేగాని గౌరవం లేకుండా పిలవకూడదు. మీకు అర్థమవుతుందా? పాస్టమ్మ గారి పేరు నిర్మల జ్యోతి, నేను ముద్దుగా మేరీ అని పిలుచుకుంటా. ముద్దుగా ఆ మేరీ అనే పిలుపు తప్ప ఏనాడు కూడా ఏమే అనే పదం నా నోటి వెంట రాలా. అంటే భార్యను కూడా గౌరవించి పిలవాలి. ఏ నిన్నే అంటాడు ఒక్కొక్కడు. అదే పశువులు పిలుస్తున్నావు ఏంట్రా నాయన? కట్టుకున్న భార్య కదా, భర్తలు కూడా ఏం చేయాలా? ప్రేమగా పిలవాలా. అలాగే ప్రాముఖ్యంగా భార్యలు భర్తను ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. మై మాస్టర్ అని పిలిచిందంట. నువ్వు మాస్టర్ అని పిలవక్కర్లేదులే, ఏమండి అని పిలువు చాలు. కనీసం అది కూడా పిలవరు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? అన్న లేటెస్ట్ ఫ్రెండ్ అన్న ఒరే అని పిలుచుకుంటే అది ప్రేమ అంట. ఆడు ఏమే అని పిలవాలంట, ఈవిడేమో ఒరే అని పిలవాలంట. అంతకన్నా నిష్ఠ దరిద్రం ఇంకోటి ఉంటుందా? చెప్పండి గట్టిగా. ఏమని పిలవాలా? మరి మాస్టర్ అక్కర్లేదులే చాలాలాగా, కనీసం ఏమని పిలవాలా? ఏమండి అని పిలవండి. నేర్చుకోండి, మార్చుకోండి. ఎందుకంటే ఇది నేను సొంత మాటలు చెప్పట్లా, ఎక్కడి నుండి చెప్తున్నా? బైబిల్లో ఉంది. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి హాగర్ విషయంలో, హాగర్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు అబ్రహాముని సపోర్ట్ చేయలా, షారాను సపోర్ట్ చేశాడండి. అబ్రహాం ఎక్స్ట్రా చేస్తున్నావండి, నీ భార్య షారా ఏం చెప్తుందో అది విను. అబ్బా, నాకు అనిపిస్తుంది షారా క్యారెక్టర్కి, షారా లోబడే తత్వానికి భర్తతో డైరెక్ట్ గా దేవుడే కలగజేసుకుని నీ భార్య చెప్పినట్టు విను అన్నాడంటే ఆమె ఎంత గొప్పది కదా. గుర్తుపెట్టుకోండి, నీ భర్తను గౌరవిస్తే నీ కొంగును నువ్వేమో ఏదో చేసి అరిచి కేకలేసి గయ్యాలుగా కొంగును కట్టుకోకర్లే. మీరు ప్రేమగా చూసుకుంటే నీ భర్త ఆటోమేటిక్గా నీ కొంగును ముడేసుకున్నట్టే. ఎందుకని? నా భార్య నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నప్పుడు దాని మాట నేను ఎందుకు వినకూడదు అనుకుంటాడు. ఆమె మాట నేను వినాలి అనుకుంటాడు. ఎందుకని? నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆ ప్రేమ ఆటోమేటిక్గా ఎవరిలో వస్తుంది? అందుకని బైబిల్లో ఏమో తెలుసా? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను. నువ్వు లోబడితే అతను ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. నువ్వు లోబడా వాళ్ళలో ప్రేమ రాదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక నుంచి నేను ఏం చేయాలా? చెప్పాలా? మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఉడే అని పిలుస్తాను. అప్పుడు కానీ నా ఈగో సాటిస్ఫై అవుతాను తప్ప. కొంతమంది సైకో భార్యలు ఉంటారండి, వాళ్ళకి అదో తృప్తి. ఏమన్నా అంటారంటే, ఇప్పుడు మహిళా సంఘాలు వచ్చేస్తే గొడవ తప్పుడు శ్యామల్లో లేదో ఈ శిలకపాడిలో మహిళా సంఘాలతో ధర్మం చేస్తాం. వద్దమ్మా, నేను బైబిల్ బట్టి చెప్పాను. కానీ ఖచ్చితంగా వాక్యానుసారంగా భార్యలు ఖచ్చితంగా ఎవరికి లోబడాలా? గట్టిగా చెప్పండి. నువ్వు ఉద్యోగం చేసినా, నీ భర్త కంటే పెద్ద స్థాయిలో ఉన్నా సరే నీ భర్తను గౌరవించి తీరాల్సిందే. నువ్వు ఆత్మీయురాలు అయితే అదే వాక్యం, దీంట్లో సందేహం చెప్పాలి గట్టిగా లేదు. కాబట్టి భార్యలు ఎవరికి లోబడాలా? చెప్పాలా? పరపురుషుడికి కాదు, నీ భర్తకి లోబడాలా, నీ స్వపురుషుడికి లోబడాలా. మంచిగా పిలవాలా, మంచిగా ప్రేమించాలా, బిడ్డలు మంచిగా సాకాలా. మీకు అర్థమవుతుందా? చాలా మంది ఈ రోజున పూర్వం నేను చిన్నప్పుడు మా అమ్మగారు మార్నింగ్ నేను 4 o'clock ట్యూషన్కి వెళ్ళేవాడిని. 4 o'clock లేచి నాకు వేడి నీళ్ళు పెట్టి మరలా టిఫిన్ పెట్టేవారు. అది కట్లిపోయి అప్పట్లో. ఇప్పుడు ఏమొచ్చినాయి? గ్యాస్ తెచ్చి ఆడికి ఇడ్లీ పొట్టం, నాకు బజ్జీ పొట్టలు. మరి నువ్వేం చేస్తావు? ఆలోచించండి. అప్పుడంటే రుబ్బు రోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమొచ్చేసినాయి? నువ్వేం చేయక్కర్లా, గ్రైండర్ ఆన్ చేస్తావు అంతే, తిరుగుతూ ఉంటుంది. నీకు ఖాళీ లేదు కదా, అక్కడ తిరిగి అయిపోయిందా అని వచ్చి స్విచ్ కట్టేసుకుంటాం. అది బద్ధకమే మనకి. దాంట్లో పిండేయడము బద్ధకమే. ఇది వరకు బట్టలు ఉతకడానికి మంటెట్టి ఉచ్చు అంటే ఉతికేవారు. ఇప్పుడు వాషింగ్ మిషన్, అడ్వాన్స్ టెక్నాలజీ. అందులో మళ్ళీ మన ఆరోగ్యలేదంట, అదే పిండేసుకుంటుందంట, అది అన్ని చేస్తుందట. అది కావాలి మాకు, అది కూడా వచ్చేసింది. వచ్చిందా లేదా? ఇప్పుడు ఎంత చేసినా టిఫిన్ వేయడానికి బద్ధకం. గ్రైండర్ ఉందో, మిక్సీ ఉందో, టిఫిన్ వేయడానికి బద్ధకం. పైగా గ్యాస్ ఉందా లేదా? ఇది వరకు ఉఫ్ అంటూ ఊదేవారు పెద్దోళ్ళు. ఇప్పుడు ఏంటి? అయినా బద్ధకమే. నిజం చెప్పండి అమ్మా, పైకి చెప్పొద్దు కానీ మీలో ఎంతమంది ఉదయం లేచి మీ భర్తకి మీ బిడ్డలకి టిఫిన్ వేసి పెడుతున్నారో? అబద్ధం ఆడుకొని చెప్పండి.
ఎక్కడన్నా సాంబార్ ఇడ్లీ తెచ్చే. మరి నువ్వేం చేస్తావు? మధ్యాహ్నమేమో ఈ పూట నాకు, నేను మళ్ళీ చెప్తానండి, అన్ని సందర్భాలకు కొన్నిసార్లు భార్యలు నీరసంగా ఉంటారు, అలసటగా ఉంటారు, జ్వరం వచ్చిన సందర్భాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో బయట నుంచి టిఫిన్ తేవచ్చు, బయట నుంచి బిర్యానీ తేవచ్చు, బయట నుంచి ఫుడ్ తేవచ్చు, తప్పులేదు. కానీ రాయిలాగా ఉన్నప్పుడు మాత్రం తేకూడదు. అవునా కాదా? నేను రైస్ పెట్టేస్తాను, సాంబార్ ప్యాకెట్ తెచ్చి. ఇప్పుడు రైస్ పెడతాంట, ఆడు సాంబార్ ప్యాకెట్. మరి నువ్వేం చేస్తావు? ఆడు సాంబార్ తాగి తాగి ఎంత పొట్ట వస్తాయి. ఎంత పట్టొచ్చు? మా ఆయన పట్టొచ్చిందండి, హీరోలాగా స్లిమ్గా ఉండాలని కోరుకున్న మా ఆయన ఈ బాణపట్టాడు వచ్చాడు, వస్తాడు. మరి నువ్వు సాంబార్ పోసేవాడు కడుపులో. నిజమా కాదా? ఆ సాంబార్ తాగి తాగాడికి ఏమొచ్చింది? పొట్ట వచ్చింది. మళ్ళీ నీకు స్లిమ్గా కావాలా? ఇలా వచ్చేసింది అన్న, వచ్చింది. నువ్వు సాంబార్ పోసావు, వచ్చింది అడిగి. బాగా ఆలోచించండి. పూర్వం పని చేసేవాళ్ళు కాబట్టి స్లిమ్గా ఉండేవారు, రుబ్బురోలో రుబ్బేవారు కాబట్టి స్లిమ్గా ఉండేవారు. ఇప్పుడు రబ్బట్లేదు, ఏళ్ళే రుబ్బురోళ్ళు అవుతున్నారు. నిజమే కదా? వీళ్ళు ఇలా అయిపోయి ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. లేదమ్మా, రోజు నువ్వు కరగట్టు నడవాలా, ఇంటి చుట్టూ ప్రదర్శనలు. కొంతమంది సిగ్గుపడి బిల్డింగ్ ఎక్కి తిరుగుతూ ఉంటారు. దేవుడికి అంత బాధ ఎందుకు? కష్టపడవచ్చు కదా, వదిలేసి టిఫిన్ వేయచ్చు కదా, చక్కగా రుబ్బురోళ్ళు రుబ్బొచ్చు కదా. మీరు బాగా ఆలోచించండి. గారెలు తింటారుగా మీ అందరూ? గారెలు ఎలా ఉంటాయి అన్న అన్నాడు, చూస్తున్నా చెల్లి. తింటారా? గారెలు తింటారు కదండి. మీరు బాగా వినండి. మీరు మిక్సీలోను గ్రైండర్లో రుబ్బిన గారెలు తినండి, రుబ్బు రోల్లో రుబ్బిన గారెలు తినండి. డిఫరెంట్ ఏంటి చెప్పండి, పెద్దలు చెప్పాలా? ఎంత బాగుంటాయి కదా. ఇవి రాళ్ళులా ఉంటాయి మీ హృదయాల్లాగా. నిజమా కాదా? నాకు ఇప్పుడు కూడా ఎప్పుడైనా అంటే పాస్టర్ గారు పాపం అప్పుడప్పుడు ఇంటి దగ్గర రుబ్బు రోలు పెట్టాం. అంటే అన్నీ ఉన్నాయి, మిక్సీ గ్రైండర్. కానీ నాకు ఇష్టమని నేను చెప్పకపోయినా సరే ఆమె దాంట్లో వేసి రుబ్బి మరీ నా కోసం వేస్తూ ఉంటారు. నేను చెప్పను ఎప్పుడు కూడా, తన శ్రమ పెట్టడం ఇష్టం లేక. అయినా సరే నా భర్తకి ఇష్టం అని చెప్పి ఆమె రుబ్బడానికి ఇష్టపడతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? సుఖం పెరిగిపోయే కొద్దీ నీ లావు పెరిగిపోతున్నావు. డాక్టర్ దగ్గరికి ఎందుకు తిరుగుతున్నారు? ఫ్యాట్ కరిగించడానికి ఎందుకు తిరుగుతున్నారు అని అంటే నువ్వు పని చేయడం మానేసి ఏం పట్టుకుని తిరుగుతున్నావు? సెల్ పట్టుకున్నావు. సెల్ పట్టుకోవడం వల్ల అమ్మా ఆకలి అవుతుంది అంటే సీరియల్ మిస్ అయిపోయిందా అంటాడు. ఆడు ఏం చేస్తాడు? వెళ్ళి ఆడే పెట్టుకుని ఆడే కూర్చుని అక్కడ కూర్చుని తింటాడు. భర్త వస్తాడు, డోంట్ డిస్టర్బ్. ఎందుకు? ఇప్పుడు ఇది కనుక డిస్టర్బ్ చేస్తే మహంకాలం అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని మెదలకుండా వెళ్ళి తింటాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చారండి మీరు? ఆడాడి తినేసాడు, వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళారో కూడా నాకు తెలియదండి. ఎందుకు తెలుస్తుంది? అమ్మగారు లీనమైపోయారు. ఇంకా విచిత్రం తెలిసి ఇది వరకు టైం కన్నా సీరియల్ వచ్చి ఇప్పుడు నిన్నటి సీరియల్ కూడా సెల్లో పెట్టుకుని నిన్నటి కొట్టు, మొన్నటి ఎపిసోడ్ కొట్టు అంటే పాతి కూడా వదలు, సంవత్సరాల ముందు కూడా వదలు. ఇవన్నీ ఉంటే ఇంకా భర్తల క్షేమం ఎక్కడ ఉంది? భర్తలకు ఎక్కడలో పడుతున్నారు, బిడ్డలకు ఎక్కడ ఫుడ్ చేసి పెడుతున్నారు? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బయట ఎంత ఫుడ్ అయినా తినండి, ఇంట్లో ఫుడ్ చేస్తే దానికి మించిన ఆరోగ్యం ఈ ప్రపంచంలో ఉండదు. ఎందుకు మెడిసిన్స్ పెరిగిపోతున్నాయి? ఎందుకు మందుల పరిస్థితులు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇంట్లో తయారు చేయట్లా. ఇప్పుడు గారేస్తాడు, వేసిన దాంట్లో వేగిపోయిన మళ్ళీ వేస్తాడు. ప్రాబ్లమా కాదా? బయట తినే ఫుడ్ వల్ల అదే ప్రాబ్లం. అందుకే ఇంట్లో చక్కగా తయారు చేసుకోండి. వాడు నూనె వాడకుండా పారిపోయండి. కొంతమందికి అతిశుభ్రం ఉంటుంది, అతిశుభ్రం వండిన దాంట్లో అలా నూనె పెట్టి 4 రోజులు దాంట్లోనే చేస్తూ ఉంటారు. అది వ్యాధులకు మూలం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? సో బిడ్డను మంచిగా సాకండి, మంచిగా వాళ్ళకి టిఫిన్లు వేసి పెట్టండి, మంచిగా భోజనం తయారు చేసి పెట్టండి. భార్యలు ఎవరికి లోబడాలా? భర్తలకు లోబడాలా. చివరి పాయింట్ ఏంటంటే సంఘం సేవకునికి లోబడాలా. ఎవరికి లోబడాలా? 1 పిల్లల తల్లిదండ్రులకు లోబడాలా, 2 భార్యల భర్తలకు లోబడాలా, 3 సంఘం ఎవరికి లోబడాలా? దైవజనుడికి లోబడాలా. లోబడుతున్నారా? రాదే శబ్దం అలవాట్లేదమ్మా. దైవజనుడికి లోబడుతున్నారా? వాక్యానికి లోబడాలా, దైవజనుడికి లోబడలేద్దా? గట్టిగా చెప్పండి. లోబడాలి అంటే దైవజనుడికి లోబడడం అంటే ఇక్కడ వాక్యం ద్వారా దైవజనుడు ఏం చెప్తే. ఇప్పుడు 3 దినాలు కోడలు జరుగుతున్నాయి కదా, కూడికలు జరుగుతున్నప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు భారభరితమైన కూడికలు జరుగుతున్నప్పుడు ఇక్కడ పరిచర్య ఉంటుంది. అఫ్ కోర్స్ దేవుని మహాకృపను బట్టి నేను చూసినంతలో మీరు అందరూ పరిచర్య బాగా చేస్తున్నారు.
వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో జరగకపోవచ్చు, నేను క్యాజువల్గా చెప్తున్నా దేవుని వాక్యాన్ని బట్టి. సంఘంలో పరిచర్య ఉంటుంది ఇలాంటి కొడుకులు జరిగేటప్పుడు. పరిచర్యలో మనందరం పాలుపంపులు పొందాలా వద్దా? పరిచర్య చేయాలి. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇప్పుడు కూడికల నిమిత్తం కొంత ఖర్చు అవసరమై ఉంటుంది, దైవజనులు కొంత కానుక అవసరమై ఉంటుంది, ఇక్కడ భోజనం కొంత ఖర్చు అవసరమై ఉంటుంది. ఇది సంఘం అంటే ఎవరు ఏర్పాటు చేసిన కూడిక చెప్పాలా? సంఘం. కాబట్టి అందరూ కలిసి కట్టుగా చేయాలి. ఒకళ్ళు చేస్తే జరిగేది పరిచర్య కాదు, అందరూ కలిసి కట్టుగా చేయాలి. దైవజనుడు ఒక మాట అనౌన్స్ చేస్తే ఆ మాటను శిరస వహించి 100% గౌరవించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక దైవజనుడిని ఎలా పిలవాలా? ఎలా పిలవాలండి? ఏమని పిలవాలా? గట్టిగా చెప్పండి. మీ పాస్టర్ గారు ఎవరు పిలుస్తున్నారు? పాస్టర్ గారండి, వెరీ గుడ్. అన్నయ్య గారని పిలవచ్చు, అయ్యగారని పిలవచ్చు, పాస్టర్ గారని పిలవచ్చు, బ్రదర్ గారని పిలవచ్చు, తప్పులేదు, అంతే కదండి? అలాగే పిలవాలి. కానీ కొంతమంది దైవజనుని సంబోధించే విషయాల్లో ఏకవచనంతో సంబోధిస్తారు. అది వాక్యానికి విరుద్ధం. అంటే ఏకవచనంతో అంటే ఎలా పిలుస్తారు? అన్నయ్య వెళ్ళరా అనొచ్చా? అన్నగారు వెళ్ళరండి, అయ్యగారు వెళ్ళరండి, పాస్టర్ గారు వెళ్ళరండి. ఒకటేమో తెలుసా? పాస్టర్ గారు వచ్చాడా? నీ నాలుక కత్తిరించేద్దా? అలా ఆలోచించండి. ఆ మాట అనొచ్చండి. నేను విమర్శించాను చెప్పట్లే, వాక్యానుసారంగా చెప్తున్నా. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.